శత్రువు బలవంతుడా కాదా అని యుద్ధం చేయడానికి వెళ్ళేటువంటి వాడు ముందుగా ఒక ఎస్టిమేషన్కి వస్తాడు. అంటే ఓ లెక్కలోకి వస్తాడు, ఓ లెక్క తీసుకుంటాడు. పాకిస్తాన్ మన మీద పెహల్గాం దాడి చేసింది. దాడి చేసిన వెంటనే భారతదేశం ప్రతి దాడి చేసేయలేదు. చేసిందా? చేయలేదు. ఏప్రిల్ 22 పెహల్గాం దాడి జరిగితే మే నెల 7వ తేదీన మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసాం. శక్తిహీనులమని కాదు, కానీ అంచనాలు వేయాలి. శత్రువు ఎలాంటి వాడో, వాడి లక్షణాలు ఏంటో తెలిస్తే బాణాలు చక్కగా వేయగలుగుతాం. వాడి యొక్క శక్తిని మనము తీసివేయగలుగుతాం. అవునంటారా కాదంటారా చెప్పండి మీరు. ఈ విషయాలు ఎప్పుడు బాగా అర్థమవుతాయి అని అంటే, పక్కింటోళ్ళకి మనకి గొడవ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అంచనాలన్నీ బాగా వేసుకుంటాం. వాడిలో ఏం తప్పులు ఉన్నాయో, ఆమెలో ఏం తప్పులు ఉన్నాయో అని నువ్వు లెక్కలు వేస్తే వాడు కూడా అలాగే లెక్కలు వేసి మనల్ని ఏ విధంగా దెబ్బతీయొచ్చో వాడు ప్రయత్నం చేస్తాడు. నిజమే, మన జీవితం అంతా కూడా శత్రువు యొక్క శక్తి ఏంటో మనము తెలుసుకొని ఇహలోకపు జీవితాన్ని మనము దేవునికి మహిమార్థమైనటువంటి జీవితంగా మలుచుకోవాలి అనేటువంటిది మన ఆధ్యాత్మిక జీవితం మనకి నేర్పుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే ఆయన ఈ విషయాలను ఎప్పటికప్పుడు మనకి తెలియచేస్తూ బలపరుస్తూ ఈ శత్రువు యొక్క బలాన్ని అంచనా వేయడం అనేటువంటిది నేర్పించి వెళ్ళాడు ఆయన. అందుకని మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఏ సమయములో ఏ విధంగా శ్రమ మన మీదకి వస్తుందో అర్థం కాదు కనుక మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమైతే ఉన్నాయో, ఏమున్నాయి మీ దగ్గర ఆయుధాలు? మీ ఇంట్లో గుణపాలు ఉన్నాయా? కత్తులున్నాయా? కొడవళ్ళు ఉన్నాయా? ఆధ్యాత్మికమైనటువంటి జీవితం వృద్ధి చెందడానికి కావలసిన ఆయుధాలు, ఏకైక ప్రధాన ఆయుధం ఏమిటాయనంటే ప్రార్థన మాత్రమే. ప్రార్థన ఉంటే మాత్రమే దేనినైనా జయించగలము. ప్రార్థన వలననే ఏదైనా సాధించగలము. గనుక శత్రువులు ఎంతమంది ఉన్నారో కూడా మనకి తెలియాలి. శత్రువులు ఎలా వస్తారో కూడా మనకి తెలియాలి. అందుకనే బైబిల్లో సాతానుకు 12 మంది ప్రధానమైనటువంటి వ్యక్తులు, అనగా వాడి పక్షంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండేటువంటి దురాత్మలు ఉన్నాయి. ఎన్నున్నాయి చెప్పండి? 12. యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? వాడికి ఎంతమంది శిష్యులు? 12. కనుక 12 మంది దురాత్మలు అనేటువంటి బైబిల్లో మనకి కనిపిస్తాయి. ఒక్కొక్క దురాత్మ గురించి చెబుతుంటేనే 2 గంటలు పడుతుంది తక్కువ అనుకుంటే. ఇప్పుడు 12 దురాత్మల గురించి చెప్పాలి అని అంటే మా అబ్బాయికి పండగాడికి, ఎందుకనంటే అన్ని సబ్జెక్టులు చెప్పేస్తే అస్తమానం రావక్కర్లేదు అనుకుంటున్నాడు షూటింగ్ తీయడానికి. 12 రెళ్ళు అనుకుంటే 24 గంటలు, ఒక రోజంతా మీరు ఇలా కూర్చుంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదేమో దయ్యాల గురించి. ఎందుకంటే శత్రువు యొక్క బలము ఎలా ఉందో మనం తెలుసుకుంటేనే వాడిని మనము నిర్వీర్యము చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆరోహణ బలము మనకు వస్తుంది,
ఆయన వచ్చేటువంటి రెండవ రాకడలో ఎత్తబడగలిగేటువంటి స్థితి దేవుడు మనకు అందించేటువంటి వాడు అనే సత్యాన్ని మనము గమనించాలి. బైబిల్లో ఉన్నటువంటి 12 దురాత్మలు ఏమిటి అని అంటే, మొదటి దురాత్మ వైరమును కలిగించేటువంటి దురాత్మ. ఏ దురాత్మ ఇది? వైరము కలిగించే దురాత్మ. న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తే మనకు అక్కడ ఆ దయ్యము కనిపిస్తూ ఉంటుంది. 9వ అధ్యాయము 23వ వచనంలో ఎవరు తీయొద్దు చదవద్దు, ఎవరు తీయొద్దు చదవద్దు. 9వ అధ్యాయం 23వ వచనంలో మనం అక్కడ చూస్తే వైరము కలిగించేటువంటి దురాత్మ, సాతాను యొక్క మొదటి దురాత్మ అనేటువంటి ఈ శిష్యుని పేరు ఏమిటయ్యానంటే వైరము. వైరం అంటే ఏంటి చెప్పండి? వైరం అంటే ఏంటి? గొడవ, విరోధం. ఎక్కడ విరోధము సృష్టించాలో వాడు చాలా అంచనాలు వేసుకుని వస్తాడు. ఎక్కడ వేస్తే నీ యొక్క విశ్వాస జీవితము భ్రష్టత్వములోనికి వెళ్ళిపోద్దో ఆ సమయాన్ని వాడు చూస్తాడు. అనగా ఐక్యత లేకుండా చేసేటువంటి వాడు సాతాను యొక్క ప్రధానమైనటువంటి దూతగలో మొదటి వాడు వీడు. ఎందుకనంటే ఐక్యత లేకుండా చేయడమే వాడి పని. దేవుడు ఏమంటున్నాడనంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం ఇది అని దేవుడు రాయిస్తే, సహోదరుల మధ్య ఐక్యత లేకుండా చేసేటువంటి వాడు ఎవరయ్యానంటే సాతానుడు. భార్య భర్తల మధ్య వైరం, అన్నదమ్ముల మధ్య వైర్యం నీ దగ్గరకు ప్రవేశిస్తుంది అన్నప్పుడు ముందుగానే ఏం చెయ్యాలనంటే దాని నుంచి బయటికి తప్పుకోవడం ప్రయత్నించాలి. నీకు అర్థమైపోతూ ఉంటుంది. వైరము కలిగించేటువంటి వాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలే దేవునితో పాటుగా సహవాసాన్ని కలిగి ఉంటే ఈ సహవాసాన్ని దూరము చేయడానికి, అనగా దేవునితో ఉన్నటువంటి ఐక్యతను తప్పించి వేయడానికి, దేవునితో ఉన్న సంబంధాన్ని తీసివేయడానికి ఈ దురాత్మ చేసిన పని ఏమిటయ్యానంటే పాపములో పడవేసింది. కనుక ఎప్పుడైతే పాపములో పడిపోయాడో దేవునికి దూరం అయిపోయాడు. వైరము కలిగింది దేవునికి, నీ మానవునికి. అందుకనే దేవుడు మానవుణ్ణి శపించాడు. దేవుడు మానవుణ్ణి శపించాడంటే మానవుని దగ్గరకు వచ్చినటువంటి సాతానును దేవుడు శపించాడు. కనుక వైరము కలిగించేటువంటి దురాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా నేను చెబుతూ వెళ్ళిపోతాను. రెండవ దురాత్మ పేరు ఏమిటనంటే అబద్ధమాడేటువంటి దురాత్మ. ఏ ఆత్మ ఇది? అబద్ధమాడేటువంటి దురాత్మ. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము నుండి 22 వరకు మనము చూస్తే కనిపించేటువంటిది ఏమిటయ్యానంటే ఈ దురాత్మ పేరు అబద్ధమాడేటువంటి దురాత్మ. ఏ దురాత్మ ఇది? అబద్ధమాడేటువంటి దురాత్మ. ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకప్పుడు, ఏదో విధంగా ఎలాగోలాగిన మన చేత అబద్ధమాడిస్తున్నాడు. ఎక్కడ ఉంటాడు ఈ దురాత్మ అంటే నీ నాలుక మీదే ఉంటాడు దురాత్మ. ఎక్కడుంటాడు? నాలుక మీదే ఉంటాడు దురాత్మ. ఎక్కడుంటాడు అంటే నీలో ఉన్నటువంటి నిజాన్ని తీసివేయడానికి అబద్ధం అనేటువంటి దురాత్మ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. గమనించండి, మన యొక్క నాలుక ఏమి పలకాలి? సత్యాన్ని పలకాలి. మన నాలుక ఏమి చెప్పాలి? నిజాన్ని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు అంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్నాడు ఆయన. గనుక సత్యమును చెప్పాల్సినటువంటి ఈ పెదవులు ఏమి చేస్తున్నాయి అనంటే అబద్ధాన్ని చెప్పించేటువంటి దురాత్మ నీ నాలుక మీద నాట్యమాడుతూ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. ఏ విషయంలో అంటే రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతావో. దేవునికైనా చెప్పవేమో స్తోత్రాలు, అన్ని అబద్ధాలు, అబద్ధం మీద అబద్ధం కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. కానీ దేవుడు ఏమన్నాడనంటే సత్యమునే పలకమని, నేను సత్యమని చెప్పాడు ఆయన.
ఆ సత్యాన్ని లోకము గ్రహించలేకపోతుంది. కనుక ఈ అబద్ధాన్ని జయించాలంటే సత్యవంతుడైన యేసు స్వామి మనలో ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని ఉండాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండాలి. వైరము పోవాలి అంటే ఐక్యతను అనేటువంటి దానికి ఏకైక నిదర్శనము దేవుడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఐక్యంగా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పటి వరకునైనా సరే. వారిలో ఏమి లేదు, అనైక్యత అనేది లేదు. గనుక ఆ ఐక్యతతో మనము సాతాను యొక్క వైరాన్ని జయించగలగాలి. మూడవ దురాత్మ పేరు ఏమిటంటే మూర్ఖత్వము గల దురాత్మ. యెషయా గ్రంథములో 19వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, యెషయా గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనములో మనం గమనించినప్పుడు అక్కడ కనిపించేటువంటి దురాత్మ పేరు ఏమిటంటే మూర్ఖత్వము గల ఆత్మ. ఎంతమంది మూర్ఖులు ఉన్నారు చెప్పండి ఇక్కడ? మూర్ఖులు ఎంతమంది? ఎవరు మూర్ఖులు కాదు, ఎవరో మూర్ఖులు కాదు. టైం వస్తేనే, ఇప్పుడు ఎవరో కాదు, ఇప్పుడు ఇక్కడ ఎవరో కాదు. టైం వచ్చినప్పుడే మూర్ఖత్వం మనలో నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఎవరి మాట వినరు, వాడు చెప్పిందే వేదం, వాడు ఏమనుకుంటే అదే సత్యం. వాడు పట్టినటువంటి కుందేలికి మూడే కాళ్ళు. వినడు, వినడు. ఎంత చెప్పినా వినడు వాడు, ఎంత బోధించినా వినడు వాడు. ఒక సమయం ఉంటుంది, అప్పుడు తప్ప వాడు రాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మూర్ఖత్వముగా ఉండమని చెప్పలేదు ఆయన. సాత్వికులు ధన్యులు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సాత్వికం అనేటువంటి లక్షణం మనలో ఉండాలి, కానీ మనలోనికి మూర్ఖత్వం అనేటువంటి దురాత్మ రాకూడదు. గుర్తు పెట్టుకోండి. మూర్ఖంగా ఉంటారు, వినరు. సంఘాలలో ఈ మూర్ఖత్వము గల ఆత్మ బలంగా పనిచేస్తుంది. ఎవరైనా ఏదైనా చెబితే ఎందుకు చెయ్యాలి అలాగా అని అంటాడు. చెయ్యండి అయ్యా బాబు మంచిది అని అంటే, ఎంతో ముందు ఎప్పుడైనా చేశామా అంటాడు. ఇద్దరి మధ్య ఇప్పుడు వైరము కలిగించే దురాత్మ పనిచేయడం ప్రారంభిస్తుంది మూర్ఖత్వము దగ్గర. కనుక ఈ యొక్క భయంకరమైనటువంటి మూర్ఖత్వం అనేటువంటి దురాత్మ మనలో నుంచి ఏమవ్వాలి? బయటికి వెళ్ళిపోవాలి. ఆయన ఏమన్నాడంటే సాత్వికమైనటువంటి మనస్సు మనం ధరించాలి. ఎందుకంటే ఆయన సాత్వికుడుగా వస్తున్నాడు. రారండోయ్ రారండోయ్ యేసు రాజొత్తుండు, రారండోయ్ 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 సాత్వికుడు వస్తుండు, రారండోయ్ 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 గాడిదకొస్తుండు, రారండోయ్ 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 గాడిదకొస్తుండు, రారండోయ్ 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 యేసు రాజొత్తుండు, రారండోయ్ 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 సాత్వికుడు వస్తుండు, రారండోయ్. ఆయన సాత్వికుడు, దేన మనసు కలవాడు. కనుక మూర్ఖత్వం అనేటువంటి దురత్వాన్ని మనలో నుంచి తొలగించుకోవాలని దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నాలుగవ దురాత్మ పేరు ఏమిటి అని అంటే కనుక యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే గాఢ నిద్ర అనేటువంటి దురాత్మ. ఏ దురాత్మ ఇది? గాఢ నిద్ర అనేటువంటి దురాత్మ. గుర్తుపెట్టుకోండి. ఏ దురాత్మ? నాకెవరు కనిపించట్లేదు ఇక్కడ. ఎవరు ఉన్నది? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాతావరణం లేదు, కొంచెం గుబులుగా ఉంది, చెమటలు పడుతున్నాయి. కనుక నిద్రపోవాలన్నా కానీ కొంచెం చికాగ్గా ఉంది. అక్కడక్కడ కొన్ని కళ్ళు కనిపిస్తున్నాయి, అలసిపోయిన కళ్ళు, నిద్రపోదామనుకున్నటువంటి కళ్ళు. అయితే ఈ నిద్ర లోక సంబంధమైనటువంటి నిద్ర కాదు, ఆత్మీయమైనటువంటి నీ యొక్క అంతస్తులు తీసివేసేటువంటి గాఢ నిద్రాత్మ. అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. ఎప్పుడైనా ప్రార్థనలో మోకాలేసి మోకరించావా, లేకపోతే బాసిపాటు వేసి కూర్చున్నావా? కూర్చున్న వెంటనే పరిగెత్తుకొచ్చేస్తాడు ఎవడు? ఈడే. నువ్వు పిలవక్కర్లేదు వాడిని.
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిద్ర పట్టడం లేదని మందులు ఇచ్చుకునే వాళ్ళందరూ కూడా మందిరంలోకి వచ్చి మోకాలు లేకపోయినా కానీ ఎంత నిద్ర వచ్చేస్తుందో, మంచం మీద పడుకుంటే తెల్లారే వరకు అటు ఇటు కొట్టుకునేటువంటి ఈ మనుషులే మందిరంలోకి వచ్చేస్తే మాత్రం గాఢ నిద్ర. మందిరమే కాదు, ఒక్కరుగా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నా కూడా ఏమొస్తుంది? నిద్రే, ఊగిపోతూనే ఉంటారు. మందిరంలో వచ్చి తల ఊపుతూ కొంతమంది గురకలు పెట్టేస్తూ ఉంటారు. మామూలుగా కాదు, గురకే. అనగా నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వెలుగును తీసివేయడానికి గాఢ నిద్రాత్మ అనే దురాత్మ నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడిన వెంటనే వచ్చేస్తుంది. జాగ్రత్త. అందుకే నా యేసు ప్రభువారు ఏం చెప్పాడు అంటే మెలకువగా ఉండమని చెప్పాడు. గెత్సేమనే తోటలో ఆయనే శ్రమపడేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు శిష్యులను ఉంచి వెళ్ళినప్పుడు మీరు నిద్రపోవద్దయ్యా, మెలకువగా ఉండనని చెబితే నువ్వు వెళ్ళవయ్యా, నేను చూసుకుంటానులే వెళ్ళి. ఎవరు? నువ్వు వెళ్ళిపోయినాయనా, నువ్వు లోపలికి వెళ్ళిపో, నువ్వు ప్రార్థన చేసుకో. వెళ్ళి నేను అన్నాను కదా, నేను చూసుకుంటాను. వెంటనే వచ్చాడు. అలా వెళ్ళాడు. ఇలాగే పడుకుని పోయారు. గనుక బద్ధకము సంచరిద్దురా వద్దు సుమి, దద్దిరంబు వచ్చును గానను ముద్దందురు తోటివారట. బద్ధకము. రెండవది సంధ్య నిద్ర. అంటే సంధ్య నిద్ర అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రపోయేటువంటి వారిని గురించి చెప్పినటువంటి పద్యం ఇది. దీనివల్ల వచ్చేది ఏంటంటే దద్దిరం అనగా దారిద్ర్యమే వస్తుంది. సాతానుడే ఒంటి నిండా పట్టేస్తాడు, ఇంటి నిండా పట్టేస్తాడు, మన బిడ్డల్లో పట్టేస్తాడు. ఎందుకని? ఎప్పుడూ గాఢ నిద్రలోనే ఉండిపోతున్నావు తప్ప ప్రార్థన అనే సమయానికి నీవి నిద్ర 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 నిన్ను ఆవహించేస్తుంది. ఈ దురాత్మ దగ్గరికి రానివ్వకుండా కాపాడుకో. ఇక ఐదవ దురాత్మ పేరు ఏమిటంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ఇది భారభరితమైనటువంటి దురాత్మ. ఏ దురాత్మ? ఏ దురాత్మ చెప్పండి? భారభరితమైనటువంటి దురాత్మ. పాత నిబంధనలో ఉన్నటువంటి చివరి దయ్యం ఇది, చివరి దురాత్మ ఇది, భారభరితమైనటువంటి దురాత్మ. చాలా మందికి ఆయన మన భారాలన్నీ తీసేస్తాడమ్మా అని అంటే నమ్మలేరు. ఒకవేళ వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని పొందినా మరలా తిరిగి వీరు ఏమనుకుంటారంటే ఈ భారాలన్నీ నా మీదే ఉన్నాయనుకుంటారు. అందుకని దైవజనులు చక్కగా ఒక పాట రాశారు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, శిక్ష భారమెల్లమో శిక్ష దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవుని స్తోత్రం. గాఢ నిద్రాత్మ గురించి చెప్పిన తర్వాత దీంట్లోకి వచ్చేటప్పటికి 2-3 నోట్లో నుంచి ఆవులింతలు వచ్చాయి, కనిపించాయి నాకు. చెప్తావా నువ్వు గాఢ నిద్ర గురించి? నీ పక్కనే ఉన్నాను, ఖచ్చితంగా చేరిపోతాను. నువ్వు కొంచెం సంధిస్తే చాలు, వచ్చేస్తాను. పాప భారం ఎల్ల మోసి బరువు దించి వేసినావు, శిక్ష భారం ఎల్ల మోసి శిక్ష దించి వేసినావు, వ్యాధి భారం ఎల్ల మోసి వ్యాధి దించి వేసినావు, రక్షకనా నీకు వందనాలు నాయన అని పాడుకుంటూనే ఉంటాం. కానీ లోపల పోయిందంటావా నా పాపం, పోయిందంటావా నా వ్యాధి, పోయిందంటావా నా శిక్ష, ఇది నిజమేనంటావా, ఇది నిజమేనంటావా అనేటువంటి ఈ దురాత్మ నీలోనికి వచ్చి చేరిపోయి ఇంకా ఈ భారాలన్నీ అలాగే ఉన్నాయి అంటూ ఉంటుంది. ఒక రోజున మార్టిన్ లూథర్ గారి దగ్గరికి సాతాను వచ్చి గోడ మీద నల్లక్షరాలతో ఆయన చేసిన పాపాలన్నీ రాసేసింది. ఇదిగో నీ పాపాలు ఇవిగో అని చూపించింది. చూపిస్తే మార్టిన్ లూథర్ గారు కంగారు పడిపోలేదు, బెదిరిపోలేదు. ఆ దాని మీద ఉన్నటువంటి ఎర్రసిరా తీసుకుని దాని మీద విసిరి కొట్టాడు ఆయన. ఆ ఎర్రసిరా దాన్ని ఇలా కొట్టివేసింది. అన్నాడు, నా ప్రభువు తన రక్తము ద్వారా ఏనాడో శిలువ మ్రాను మీద ఆయనే నా పాపాలు తీసివేశాడని చెప్పాడు. భారము పోయినా ఇంకా భారం ఉందనుకుంటున్నావేమో నీలో, నీ భారాలన్నీ ఆయన మీద వేసేసే. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందాం. హల్లెలూయా. నీ పనుల భారం ఎవరి మీద పెట్టాలి? మరి నువ్వు ఎవరి మీద పెడుతున్నావు? నీ మీదే.
అంటే ఈ సాతాను అనే దురాత్మ నీలోనికి వచ్చి ఏమంటున్నారంటే ఎప్పుడు తీసేశాడు, ఎక్కడ తీసేశాడు అమ్మా అని నీలో ఒక ఆలోచన రేకెత్తిస్తూ ఉంటుంది ఈ దురాత్మ. జాగ్రత్త, వాడు పని ఇది. ఈ శత్రువు చేసే పని ఏమిటంటే నిన్నే బలహీనపరచడమే దాని పని. పాట పాడుకుంటూనే ఉంటాం, భారములన్నీటి కిని నీవే యనుచుని భయుడానై యున్నానులే, ఓ యేసునాథా నిర్భయుడానై యున్నానులే, భారములన్నీటి కిని నీవే యనుచుని భయుడానయ్యు నానులే, ఓ యేసునాథా నిర్భయుడానయ్యు నానులే. దేవుని స్తోత్రం. పాట వరకు బాగానే ఉంటుంది, కానీ అది మన జీవితంలో అప్లై చేసుకోవాలంటే, అనుభవంలోకి తెచ్చుకోవాలంటేనే తెచ్చుకోలేకపోతున్నా. ఇంకా ఈ భారాలన్నీ నా మీదే ఉన్నాయి. ఒక దొరగారు రోడ్డు మీద నడిచి వెళ్ళేటువంటి ఒక వ్యక్తి నెత్తి మీద కర్రల మోపు మోసుకుని వెళుతూ ఉంటే జాలిపడి అయ్యో ఎండలో వెళుతున్నాడేనని ఆగి ఆ దొరగారు జీపి వెనకాల ఎక్కించుకున్నాడు. కాసేపటికి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ కూర్చున్న వాడి యొక్క నెత్తి మీద ఉన్న మోపు కాస్త ఎక్కడికి వచ్చిందనంటే భుజాల మీదకే వచ్చింది. ఎందుకంటే పైన టాప్ తగులుద్ది కనుక వెనక చూసి త్వరగా అన్నారు, ఏంటబ్బాయ్ ఏంటి ఆ మోపు మోసుకెళ్తున్నావనే కదా, కష్టంలో ఉన్నావనే కదా, చెమట గారుస్తున్నావనే కదా నిన్ను నేను జీప్ ఎక్కించుకుంటే ఇంకా అలాగే ఉంచుకున్నావేంటి అంటున్నాడు. అప్పుడు ఈ యొక్క వ్యక్తి అన్న సమాధానం ఏమిటంటే, దొరగారు నన్ను ఎక్కమన్నారు కానీ నా పొలంలో మోపుని ఎక్కమని చెప్పలేదు కదా. అంటే భారం దించేసుకోమని చెప్పినా కానీ దించుకోలేని జీవితమని, మీ భారాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చారు కనుక దించుకు వెళ్ళిపోండి అని చెబుతూ ఉంటే ఇంకా ఈ భారాలు దించుకోకుండా ఇంటికి ఆ భారంతోనే వెళుతున్నావు అని అంటే కనుక నీకు కూడా మరలా ఎవడు వస్తున్నాడు చెప్పండి? దురాత్మ వస్తుంది. వదిలే, ఇక్కడ విడిచిపెట్టేసే, ఇక్కడ ప్రభువా నీకే అప్పగించేశాను, నా పనుల భారమంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వేం చేస్తావో నాకు చెయ్యి. అమావాస్య ప్రార్థనకు వస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలు అనేక మంది జీవితాలలో నువ్వు చేస్తావని నేను విన్నానయ్యా. నా బతుకులో కూడా ఎన్నో పర్యాయాలు అనుభవించానయ్యా. అయినా ఇంకా ఈ భారము నా మీద ఎందుకుంది, ఈ భారము తీసివేయి అని చెప్పి ఇక్కడ నువ్వు వదిలి వెళ్ళిపో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాగు చేసేవాడు సిద్ధంగా ఉన్నాడు కదా, బాగు చేస్తాడు. జై బోలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. ఇక కొత్త నిబంధనలో ఉన్నటువంటి 7 దయ్యాలు. ఎన్ని దయ్యాలు అయ్యాయి ఇప్పటికి? 5 దయ్యాలు అయ్యాయి. ఇంకెన్నున్నాయి దయ్యాలు? 7 దయ్యాలు ఉన్నాయి. 7 దయ్యాల గురించి కూడా మనం చెప్పేసుకోవాలి. చెప్పండి, ఏంటి చెప్పేసుకుందామా వద్దా? బాగున్నాయి దయ్యాలు, మనలో ఉన్నాయి దయ్యాలన్నీ. వైరం కలిగించే దయ్యం ఎప్పుడో పడతానే ఉంటుంది మన మీద. రెండవది అబద్ధమాడే దయ్యం ఎప్పుడూ పడతానే ఉంటుంది మన మీద, నాలుక మీద నాట్యం చేస్తూనే ఉంటుంది. మూడవ దయ్యం మూర్ఖత్వం గల ఆత్మ. అప్పుడప్పుడు ఇది బయటికి చాలా మంచోడండి వీడు, ఇంతలా తయారయ్యండి అంటారు కదా. ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఇంత మూర్ఖంగా తయారైంది ఏంటి అంటారు కదా. అంటే అప్పుడప్పుడు వాడు బయటికి వస్తూ ఉంటాడు. 4వ దయ్యం గాఢ నిద్రాత్మ. ఇది తరచుగా వచ్చేదే. 5వ దురాత్మ భారభరితమైనటువంటి ఆత్మ. ఇది ఎవరు ఉంచుకుంటారో వారికి ఎప్పుడు అలా ఉంటానని చెప్పేటువంటి ఈ దయ్యం అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయ్యాల మొక్కల్లా మారట్లేదు కదా మీ ఏమిని. దయ్యాలను తరిమేసేటప్పుడు మీకు మొక్కలు ఎలా మారిపోవాలి? ఇప్పుడు మహిమగల మొక్కలుగా మారిపోవాలి, ప్రకాశవంతమైన ముఖాలుగా మారిపోవాలి. అమావాస్య చీకట్లన్నీ తరిమి వేసేటట్లుగా నీ శక్తి ఏంటో నీకు అర్థం కావడం లేదు. ఆయన ఒక్కొక్క దయ్యానికి ఒక్కొక్క ఆయుధాన్ని ఇచ్చాడు ఆయన మనకి. ఆ ఆయుధాలను వాడుకుంటూ వెళ్ళిపోతే నీలో ఉన్న దయ్యాల సమూహాలన్నీ తరిమి వేయబడతాయి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి దయ్యాలలో మొదటి దయ్యము పేరు మోగ దయ్యం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, మార్కు సువార్త 9:17లో మనం చూస్తే ఈ దయ్యం ఏమిటయ్యానంటే మోగ దయ్యం.
ఏ దయ్యం ఇది? మూగ దయ్యం. అందుకనే మీరు మాట్లాడలేదు కదా. చెప్పాను కదా ఇప్పుడే ఏ దయ్యమో. అయినా మరలా మీరు చెప్పట్లేదనంటే ఏ దయ్యం పట్టేసింది ఇప్పుడు మనల్ని? ఖచ్చితంగా మాట్లాడిన మాటలు చెప్పకుండా నోరు మూసుకుని ఉంటున్నావే. ఏ దయ్యంతో ఉన్నావు ఇప్పుడు? నువ్వు మూగ దయ్యంతోనే ఉన్నావు. జాగ్రత్త. వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు జవాబు చెప్పడానికి. నీకు మనసులో ఆన్సర్ ఉంటుంది. ఎప్పుడు ఏం చెప్పాలో నీకు మనసులోకి వచ్చేస్తుంది, నాలుగు మీదకి వచ్చేస్తుంది. బయటికి మాత్రం రానివ్వకుండా నీ ముందుండి ఇలా మూసేస్తాడు నూరాడు. మూసేయి తప్పేమో. లోపల మరలా ఏంటి? ఇది తప్పేమో, విన్నది ఇంకోలాగా విన్నానేమో. చెప్పనివ్వదు నిన్ను మూగ ఆత్మ. నీ మాట బయటికి రానివ్వదు. ఇక్కడ వాక్యం విన్నావు, వెళుతూ ఏవేవో చెప్పగలుగుతావేమో, కానీ దేవుని మాటలు చెప్పుకుని వెళ్ళడానికి నీ దగ్గర నోరు రాదు. ఎంతమంది ఈరోజు వస్తూ ఎవరికైనా యేసుప్రభు వారి గురించి చెప్పాను అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. దేవుని స్తోత్రం. వీళ్ళని దేవుడు సువార్త చెప్పమన్నాడు, మిగతా వాళ్ళు ఎవరిని సువార్త చెప్పకండి అమ్మా. ఎక్కువ మాట్లాడితే మీ బొగ్గలు సొట్టబడిపోతాయని చెప్పాడు. అదే ఎవరైనా చెప్పారండి? బుద్ధిషన్లు ఎవరైనా మీకు ఎక్కువగా మాట్లాడితే బొగ్గలు సొట్టడిపోతాయి మాట్లాడుతున్నారు. ప్రతిరోజు చెప్పాల్సిందే. ప్రతిరోజు నువ్వు భోజనం చేస్తున్నావునంటే, ఆహారం తింటున్నావునంటే, ప్రభువా ఈ రోజున ఈ జీవితం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయనా. నీ గురించి నేను చెప్పకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను, నేను వాగేవాడను. దయ్యులు దేవదాసయ్య గారు అన్నారేంటి? నేను వాగేవాడను. ఏంట్రా అంతలా వాగేస్తున్నావు? అవును, నేను వాగుతాను. ఏంటి నా డ్యూటీ? ఏంటి చెప్పండి? వాగే డ్యూటీయే. నేను మ్రోగేవాడను. ఆయన గురించి ఎప్పుడు కూడా మ్రోగుతూ చెబుతూనే ఉంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడాని మాతో మాట్లాడు తండ్రి. రావాల్సిన దీవులను దయచేయమని వాక్యమై మాలో ఫలింపజేయడానికి ఇష్టపడుచు ఉన్న దురాత్మల సమూహాన్ని ఎదిరించేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉన్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మెడికల్ అవ్వాలని మెడికల్ అయింది, వీసా రావాలన్నా వీసా వచ్చింది. ఈరోజు ఫ్లైట్ కూడా ఎక్కేశారు. చెప్పకూడదు. దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మరి దేవుడు గొప్ప మేలు చేశారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత. మరి బేబీ పేరు బేబీ, ఊరు రాజమండ్రి. పెద్ద కుమారుడు లేని 10th క్లాస్, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని అమావాస్య పదం పెట్టగా దేవుడు ఫస్ట్ క్లాస్లో పాస్ చేసే చెప్పకూడదు. దేవుని మహిమపడతాము. సాక్ష్యం చెప్పుకొని కానుక వేసుకుంటున్నారు. డి పద్మప్రియ మరి మాలపాడు, పెద్ద కుమారుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అంశం పెట్టగా అమావాస్య ప్రార్థనలో దేవుడు పాస్ చేస్తే ఫస్ట్ క్లాస్లో సాక్ష్యం చెప్పుకుని కానుక చెప్పకూడదు. దేవుని మహిమపడుద్దాం. హల్లెలూయా. మరి రంకిరాజు సత్యబాబు ఓబలంక విదేశాలు వెళ్ళాడు. అక్కడ సర్వేర్ మిషన్ పోయింది. అది 20 లక్షలు ఏజెంట్ ఊరికి వెళ్ళి అప్పుడే వచ్చారు. మిషన్ గురించి మీటింగ్ పెట్టారు. అక్కడ ఏజెంట్ ఏమి అనకూడదు. నమాజ్ పెట్టగా ఏజెంట్ ఏమి అనలేదు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్న దేవుడి సాక్ష్యాన్ని దీవించను గాక. ఆమేన్. మరి ఆశా జ్యోతి గారు వీరి ఏకైక కుమారుడు అశోక్ రెడ్డి మరి వివాహము నిమిత్తమై ఇంచుమించుగా 21 నెలలు చేశారు అమావాస్య. చెప్పకూడదు. దేవుని మహిమపడతాం. హల్లెలూయా.